హాయ్ హలో వెల్కమ్ టు పై టీవీ. నేను మీ అంబటి పవన్ కుమార్. టుడే మనతో కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ పాండ్ర రంజిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ సార్ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. యాక్చువల్లీగా మీ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. అంటే ఒక చిరంజీవి అభిమాని సామాన్యుడిగా ఉండి అతను ఈ స్థాయి కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు ఎదిగేంత స్థాయి వచ్చారు కదా. సో ఇది చాలా మంది ఇన్స్పిరేషన్. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఈ స్థాయికి రావడానికి జర్నీలో మీకు సహాయపడిన వాళ్ళందరూ ఎవరెవరు సహాయపడ్డారు మాకు కొంచెం వివరించగలరు? నాకు ఊహ తెలిసిన తర్వాత మొదట్లో వయసు కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఫలానా హీరో అనే విషయం తెలిసేది కాదు. నేను చిరంజీవి గారి సినిమాను మొట్టమొదటిసారిగా థియేటర్లో చూసిన సినిమా బావగారు బాగున్నారు. ఆ రోజు నుంచి ఆయన డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, కామెడీ టైమింగ్ కానీ, లేకపోతే సెంటిమెంట్ సీన్లు కానీ, ఇవన్నీ నాలో ఒక అభిమానాన్ని వెలికి తీసి ఆయన అభిమానిగా మారడం జరిగింది. ఇది కాకుండా స్వచ్ఛమైన ఊహ వచ్చిన తర్వాత ఆయన కేవలం ఒక సినిమా హీరోగానే కాకుండా ఒక సమాజ సేవకుడిగా కూడా సేవలు అందిస్తున్నాడన్న విషయం నాలో ఒక సేవకుడిని ఆయన ద్వారా ఆయన స్ఫూర్తిగా నేను చూసుకుంటా వచ్చాను. యాక్చువల్గా మీరు కడప జిల్లా ఇప్పుడు చిరంజీవి అధ్యక్షులుగా ఉన్నారు. మిమ్మల్ని మీరు ఇక్కడ దాకా రావడానికి మీకు ఎవరన్నా బయట మీరు కనపడతా ఉంటారు, స్వామి నాయుడు గారితోనూ, అలాంటి ఆదంశెట్టి నాగేంద్ర గారితోనూ, వీళ్ళందరూ ఎలా పరిచయం అయ్యారు మీకు? వాళ్ళు మీకు చేసిన సహాయం? అదే చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసే సేవా కార్యక్రమాలు, అందులో ఆయనకు ముఖ్యంగా బాగా నచ్చే సేవా కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఆయనను ఆదర్శంగా తీసుకొని కడప జిల్లాలో 2008 నుంచి నేను రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే తరుణంలో నాకు కడప జిల్లాలో సీనియర్ అభిమానులైనటువంటి మన తాతంశెట్టి నాగేంద్ర కావచ్చు, శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, ఉమా మహేశాచారి, ఇటువంటి సీనియర్ అభిమానులు నన్ను కూడా ప్రోత్సహించడం, మా అఖిల భారత చిరంజీవి యువతలో గురువుగా పిలిచబడే స్వామినాయుడు సారు దృష్టికి నా సేవా కార్యక్రమాలను తీసుకుపోవడం, ఆ విధంగా స్వామినాయుడు గారితో నా జర్నీ మొదలైంది. మీరు చిరంజీవి యువత అధ్యక్షులు కాకముందు యాక్చువల్గా మీరు జనసేనలో కూడా వర్క్ చేశారు కదా సార్. మీరు కోవిడ్లో ఆక్సిజన్లు పంచారు, ఇవన్నీ చూసి పదవి వచ్చింది. ఆ జర్నీ ఎలా? అంటే మీరు చాలా సేవలు చేశారని చాలా సార్లు చూసాం మేము. మీరు ఏమేమి చేశారు అసలు? యాక్చువల్ నేను గతంలో కూడా అన్నయ్య చిరంజీవి గారు సినీ పరిశ్రమ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అనే విభాగం ఒకటి ఉండేది. దానికి ఒక 22వ వార్డు ఇన్ఛార్జిగాను మరియు యువరాజ్యం నగర కార్యదర్శిగా సేవలు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మెగా కుటుంబానికి విధేయుడుగా, విశ్వాసపాత్రుడుగా అటు రాజకీయాల్లోనూ ఇటు అభిమాన సంఘంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న తరుణంలో 2014 ఈ సమయంలో అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నోవెటల్లో, హైదరాబాద్ నోవెటల్లో జనసేన పార్టీని ఆవిర్భవించారు. అందులో భాగంగా సీనియర్ ఫ్యాన్స్ అందరూ అన్నయ్య వెంటే నడుస్తామని అటు వెళ్ళిన తరుణంలో మెగా కుటుంబం అంటే ఒకటి, అది అభిమాన పరంగా గాను రాజకీయ పరంగా గాను ఒకే విధంగా ఉండాలి. మెగా కుటుంబంలో నుంచి వచ్చి జనసేన పార్టీని పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కనుక మేము యువతంతా 2014లో జనసేన పార్టీకి మద్దతుగా జనసేన పార్టీలో కొనసాగడం జరిగింది. కడప జిల్లాలోనే నన్ను జనసేన మొదటి కార్యకర్తగా నాకు ఒక మంచి గుర్తింపు ఉంది. మనకు వచ్చేసరికి చాలా అభిమాన సంఘాలు ఉన్నాయి. అంటే మెగా ఫ్యామిలీ తరపు నుంచే చిరంజీవి రామ్ చరణ్ అభిమాన సంఘం ఉంది, పిఎస్పీకి అభిమాన సంఘం ఉంది, ఇలా చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఒక్క చిరంజీవి యువత ఈ సంఘం మాత్రం 3 decades అంటే 3 దశాబ్దాల నుంచి రన్ అవుతా ఉంది. ఎందుకు ఇంత కన్సిస్టెన్సీగా ఇది ఇంత స్ట్రాంగ్గా బలపడటానికి కారణాలు ఏంది? అండ్ ఈ సంఘము యాక్చువల్గా చేసే విధి విధానాలు ఏంది? సపోజ్ ఇప్పుడు నేనే ఒక చిరంజీవి గారి అభిమాని అనుకోండి, నేను ఒకవేళ ఈ స్థాయికి రావాలంటే నేను ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒకవేళ ఈ సంఘంలో జాయిన్ అవ్వాలంటే ఎలా?
ఇది ఏం లేదన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం, రామ్ చరణ్ అభిమాన సంఘం అంటూ ఏం లేదు. వీళ్ళ అన్న తమ్ముళ్ళు ముగ్గురు, చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మా అభిమానులు అంటేనే మెగా ఫ్యామిలీ అభిమానులు అని పిలుస్తారు. కొంతమంది ఎవరన్నా లోకల్గా లోకల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ గ్రూప్ ఒకటి ఫామ్ చేస్తే అది అఖిల భారత చిరంజీవితకు ఎటువంటి సంబంధం లేదు. కానీ అఖిల భారత చిరంజీవి యువత అనేది గత 4 దశాబ్దాలుగా అన్నయ్య గారి ఆశీస్సులతో నాగబాబు గారు గౌరవ అధ్యక్షులుగా, రమణం స్వామినాయుడు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా దీన్ని రన్ చేయడం జరుగుతుంది. అభిమానులు అంటే కేవలం సినిమాలకే పరిమితం కాకూడదు, కట్టోట్లకే పరిమితం కాకూడదు, పాలాభిషేకాలు ఇటువంటి దానికే పరిమితం కాకూడదు. ఒక అభిమాని అనేవాడు ఆ హీరోను స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేస్తూ సమాజానికి ఉపయోగపడాలనేదే చిరంజీవి గారి లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి ఆశయం. అందులో భాగంగానే ఇది అద్భుతంగా ఇన్ని దశాబ్దాల పాటు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా అనేక మందికి, మీకు ఒక విషయం తెలుసో లేదో, జిల్లాకు ఒకరు చొప్పునైనా ఈ పొద్దు ఉమ్మడి 23 జిల్లాలలో 23 మంది, అదేవిధంగా రోజుకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా మెగా అభిమానులు 10 నుంచి 15 మంది ప్రాణాలు కాపాడుతున్నారు. అంత గొప్పగా జరిగే సేవా కార్యక్రమే చిరంజీవి గారి మానస పుత్రిక ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఇలా ఈ చిరంజీవి గారు ఇన్ని చేస్తా ఉన్నా కూడా చాలా మంది అతని మీద రాళ్ళు వేయడం కానీ, బురద చల్లటం కానీ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ద్వారా అన్ని సేవలు చేస్తున్నా కూడా ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూనే ఉంటున్నారు. సో దానికి మీరు ఇచ్చే వివరణ? ఇప్పుడు పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారని, ఎదిగే వ్యక్తిని వెనక్కి లాగుతారనే సామెత ఉంది కదా. అందులో భాగంగా అస్సలు చిరంజీవి గారిని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ ఏ ఒక్కరికి లేదు. ఎందుకు లేదంటే ఆయన ఒక మహోన్నత వ్యక్తి, మహోన్నత శిఖరం. సేవ తప్ప, సమాజం పట్ల ఆయనకున్న అభిమానం, ప్రేమ తప్ప ఆయనకు వేరేది ఆశించి చేయరు, పట్టించుకోరు కూడా. కానీ విమర్శించిన వాళ్ళ పరిస్థితి కూడా ఏమైందో మీకు తెలుసు కదా. యాక్చువల్గా మీరు మాకు బయట రాజంపేటలో ఎక్కువగా మీరు జనసేన పార్టీకి పనిచేయడం మేము చాలాసార్లు చూసాం. ఫేస్బుక్ పోస్టుల్లో కానీ, రాజంపేట ఇన్ఛార్జి అధికారి దినేష్ గారితో మీరు కలిసి వెళ్ళడం కానీ ఇలా చాలాసార్లు చూసాము. యాక్చువల్గా మీరు జనసేన పార్టీకి ఇప్పుడు వర్క్ చేస్తున్నారా లేదా? అంటే మీరు ఒక పోస్ట్లో ఉన్నారు కదా, ఒక పదవిలో చిరంజీవి యువత ప్రెసిడెంట్గా ఉన్నారు కడప జిల్లాకి. సో అలా చేస్తా మీరు జనసేన పార్టీకి కూడా వర్క్ చేస్తున్నారా? జనసేన పార్టీకి అంటే మా లక్ష్యమే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారిని మేము అనుకున్న స్థాయిలో చూడాలనేది మా లక్ష్యం. ఇప్పుడు అభిమాన సంఘం అనేది నేను ఎందుకు చెప్తా అంటే, అభిమానులను జనసేన పార్టీ కార్యకర్తలుగా మలచడమే నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీకు చెప్పాను కదా, చిరంజీవి గారు అభిమానులు అంటే కేవలం సినిమాకు పరిమితం కాకూడదు, రాజకీయాల్లో కూడా భాగస్వామ్యం అవ్వాలా, సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం. ఇంకా రాజంపేట విషయానికి వస్తే, ఫస్ట్ కడప జిల్లాలో జనసేన మొదటి కార్యకర్తగా, అందులో జిల్లాలోనే మొదటిగా క్యాడర్ కలిగిన వ్యక్తి, జనసేన సేవాదళ కోఆర్డినేటర్గా నేను పనిచేశాను. కాబట్టి రాజకీయాలకి కొత్తగా యువత అనేవాళ్ళు వస్తున్నారు. అందులో అధికారి దినేష్ గారు ఒకరు. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పడం కానీ, కొన్ని విషయాలు తెలియజేయడం కానీ, ఈ విధంగా చేస్తే బాగుంటుందన్న విషయాలు వాళ్ళకు చెప్పి, నా సేవలు వారికి అవసరమైతే నేను రాజంపేట నియోజకవర్గమే కాదు 10 నియోజకవర్గాలలో పని చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా రాజంపేటకు వచ్చి కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం, వాళ్ళ పిలుపు మేరకు రావడం, జనసేన పార్టీ కార్యక్రమాలలో భాగస్వామ్యం అవ్వడం. ఎలా సార్? యాక్చువల్గా ఒకళ్ళు ఒక పోస్టుని తీసుకొని అది చేయటమే చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఇటువైపు జనసేన పార్టీకి పనిచేస్తున్నారు, అటువైపు ఇలా అది ఒక బాధ్యతాయుతమైన ఒక పోస్ట్లో ఉన్నారు. ఈ రెండింటిని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఆ 2 పడవల మీద కాలేసి ఎలా ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతారు? అది నాకు అదృష్టంగా భావిస్తున్నా. అన్నయ్య ఆశీస్సులు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు. అభిమానులను, సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఒక పక్క అయితే, వాళ్ళను జనసేన పార్టీలోకి భాగస్వామ్యం చేసి, జనసేన పార్టీని ఎలా అయినా మనం పవన్ కళ్యాణ్ గారి ఏ స్థాయిలో చూడాలనుకున్న లక్ష్యంతో పనిచేస్తున్నాము.
ఇటువంటి అభిమానులకు వివరించి ఆ, అభిమానం పరిమితం కాకుండా అభిమానులు ఓటర్లుగా మలిచి జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళడమే ఈ యొక్క చిరంజీవి అభిమాన సంఘం లక్ష్యం. యాక్చువల్గా చిరంజీవి గారు ఎప్పుడు అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు మీరు జనసేనలో ఏదన్నా సపోజ్ ఒక పోస్ట్ ఆఫర్ చేశారనుకోండి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఈ 2 పోస్టుల్లో మీరు ఏ దానికి ప్రయారిటీ ఇస్తారు? అంటే మామూలుగా ఇదేదో కొంతమంది పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, నాకు రెండు కళ్ళు లాంటివి. నేను అలా చెప్పను, కానీ ఈ 2 నా ప్రాణమే. దేని ప్రధానత దానికి ఉంటుంది. ఓకే, అయితే అటు నుంచి అయితే ప్రాబ్లం ఏముండదు కదా, ఎందుకంటే ఆల్రెడీ ఆ పోస్ట్ ఉంది కాబట్టి. సో ఎందుకంటే చిరంజీవి గారు ప్రత్యేక రాజకీయాల్లో ఇంతవరకు ఇంటర్ఫీరెన్స్ జరగలేదు. జనసేన గురించి కూడా ఎక్కడ మాట్లాడరు. బాస్ గారి పని ఏంటంటే అతను సినిమాలు. సో దానికి దీనికి ప్రాబ్లం ఏం కాదు, 2 ఒకసారి మెయింటైన్ చేయొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు. చిరంజీవి గారు జనసేన పార్టీకి మద్దతు మాట్లాడడం లేదనే విషయం కంటే ఆయన ఆశీస్సులు, ఆయన దీవెనలు ఎప్పుడు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి 100% ఉంటాయి. దానివల్ల మాకు వచ్చిన ఇబ్బంది ఎటువంటిది ఉండదు. అందులో మా అఖిల భారత చిరంజీవిత గౌరవ అధ్యక్షులు నాగబాబు గారు కావచ్చు, అఖిల భారత చిరంజీవిత వ్యవస్థాపక అధ్యక్షులు రమణం స్వామినాయుడు కావచ్చు, మా సంపూర్ణ మద్దతు, మా సంపూర్ణ సహకారం జనసేన పార్టీకి ఉంటుందని గతంలో విజయవాడలో జరిగిన జనసేన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ చిరంజీవి అభిమాన సంఘం 40 years గా రన్ అవుతుంది. బయట ఏంటంటే అందరూ ఒక విమర్శ ఉంది ఏంటంటే, ఈ సంఘము ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ పెద్ద పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళకి అవకాశం ఇవ్వరు అనేది బయట ఒక విమర్శ. సో దానికి మీరు ఇచ్చే సమాధానం? ఎవరు చెప్పారండి? ఇప్పుడు ఒక వర్గం వాళ్ళు చూస్తేనే ఒక సినిమా హిట్ అవ్వదు, ఇంకొక వర్గం వాళ్ళు ఓటేస్తేనే ఆ రాజకీయ పార్టీ అధికారం లేదు. చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళను ఆదరిస్తున్నారు కాబట్టి ఈ పొద్దు వాళ్ళు ఒక మహోన్నత స్థానంలో ఉన్నారు. అంతెందుకు, మా కడప జిల్లా కమిటీ తీసుకోండి. మా జిల్లా ఉపాధ్యక్షులుగా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన జయరాజు గారు ఉన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామారావు గారు ఉన్నారు. అదేవిధంగా పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి మా అఖిల భారత చిరంజీవిత ప్రస్తుత అధ్యక్షులుగా మహేష్ గారు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల వాళ్ళను ఆదరిస్తున్నారు, అన్ని సామాజిక వర్గం వాళ్ళను కలుపుకుంటున్నారు. ఇదంతా బయట కొంతమంది వ్యక్తులు ఒక కులానికి అంటగట్టడం లేదా ఒక మతానికి అంటగట్టడం చేసే కుట్రలే. ఇదే ప్రశ్న వాళ్ళను వాళ్ళు వేసుకోవచ్చు కదా, అప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కదా. కానీ మెగా హీరోలలో ఎప్పుడు కులాలు మతాలు అనే మాట ఉండదు, కల్మషం ఉండదు. ఇప్పుడు పర్టికులర్గా మీరు యాక్చువల్గా 40 years నుంచి ఆల్మోస్ట్ ఈ సంఘం ఉంది. మీరు ఒక 10 to 15 years నుంచి రన్ 20 years మెగా ఫ్యామిలీతో 20 years. మీకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ, వీళ్ళందరితో మీకున్న అనుబంధం కానీ, మీకున్న గుర్తులు కానీ ఏమన్నా ఉన్నాయి? తీపి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, అవి మాటల్లో చెప్పలేని గుర్తులు. ఎందుకంటే 2014లో జనసేన పార్టీలో రాజకీయంగా నేను ప్రస్థానం కొనసాగించడం, 3 ఏళ్ళు జనసేన పార్టీ జెండాను పట్టుకొని నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో అడపాదడపా కార్యక్రమాలు చేసుకుంటున్న తరుణంలో మే 15, 2017 సంవత్సరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నా సేవలను గుర్తించి ఆ రోజు కడప జిల్లాలోనే మొట్టమొదటి క్యాడర్ జనసేన సేవాదల్ కోఆర్డినేటర్గా ఆయన ఆశీస్సులతో నాకు అవకాశం కల్పించడం జరిగింది. అప్పటి నుంచి ఆయనతో పాటు ఆ కార్యక్రమాలు చేసుకుంటూ 51 మండలాల్లో కడప జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి 5 మంది నుంచి 10 మందిని ఒక క్యాడర్ ఫామ్ చేసి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయి నాయకులతో జనసేన పార్టీ కడప వైఎస్ఆర్ ఆడిటోరియం, కడప నడిబొడ్డిన వైఎస్ఆర్ ఆడిటోరియంలో ఈ జనసేన ఎంపిక శిబిరాలు కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆయనతో నాకున్న ఒక ఈ జీవితానికి చాలు అనే జ్ఞాపకం 14 రోజుల పాటు హైదరాబాద్ మాదాపూర్ ఆఫీస్లో ఆయనతోనే తింటూ, ఆయనతోనే మాట్లాడుతూ పార్టీ కమిటీల పైన పని చేయడం ఆయనతో ఉన్న అనుబంధం. ఇంకా చిరంజీవి గారితో ఉన్న అనుబంధం
ఈ కరోనా సెకండ్ టైం లాక్డౌన్ సమయంలో అన్నయ్య ప్రవేశపెట్టిన ఆక్సిజన్ సరఫరా కార్యక్రమం కడప జిల్లాలో చేయడం, అందులో ప్రాణాలు లెక్క చేయకుండా మేము కూడా ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉంటుందో, ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళకి తక్షణమే స్పందించి ఆ సిలిండర్లు వాళ్ళకి చేర్చి ఆక్సిజన్ వాయువు అందించి ఆ విధంగా 62 మంది ప్రాణాలను కాపాడి 120 మందికి ఆ ఆక్సిజన్ అందించి ఆరోగ్యంగా ఉండేలా చూసినందుకు ఆయన మనసులో మాకు ఆ స్థానం అట్లనే ఉంది. ఇంకా నాగబాబు గారు గురించి అయితే మా మెగా అభిమాన సంఘాన్ని ఒక పక్క, జనసేన పార్టీని ఒక పక్క 2 పడవల ప్రయాణం చేస్తూ ఈ మెగా అభిమానులను, జనసైకుల్ని ఒక తాటిపైకి తెచ్చి ఆయన పాత్ర కూడా వాళ్ళను నడిపిస్తూ అద్భుతంగా నిర్వహిస్తూ మాకేదన్నా దిశానిర్దేశం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో మీరు ఇప్పుడు 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఏదైతే ఈ సంఘం ఉందో అలానే 20 ఇయర్స్ మీరు చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరితో మీరు జర్నీ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా బయట మీ చుట్టుపక్కల ఉండే సర్కిల్ వీళ్ళందరూ చేసే విమర్శ ఏంటి అంటే, ఓకే ఇతను ఒకటి ఆశిస్తున్నారు వాళ్ళ నుంచి అని బయట విమర్శ. సో మీరేమన్నా ఆశిస్తున్నారా చిరంజీవి గారి నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ ఏదైనా పోస్ట్ కానీ ఏదైనా ఆశిస్తున్నారా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆశ లేకపోతే మనిషి అన్నారు. నాకు ఒక ఆశ ఉంది, ఒక ఆశయం ఉంది. నా ఆశ, నా ఆశయం రెండు ఒకటే. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో అన్నయ్య చిరంజీవి గారిని మేము ఆ స్థాయిలో చూడాలనుకొని కలలు కన్న వ్యక్తులం. అది కొన్ని కారణాల వల్ల, కొన్ని కుట్రల వల్ల జరగలేదు. కానీ ఇప్పుడైతే మా పదవులు మేము ఆశించే కంటే ఆయన్ను ఒక ఉన్నత పదవిలో చూడాలన్నదే మా లక్ష్యం. కొంతమంది విరోధులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మీకు దగ్గరగా ఉన్న మీ స్నేహితులు కొంతమంది విరోధులు కావచ్చు, వాళ్ళు మీ మీద బుర్ర చల్లుతా ఉన్నారు. సో ఇవన్నీ మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అటువంటి సద్దు విమర్శలు నేను పట్టించుకోనన్నా. ఎందుకంటే ఇప్పుడు విమర్శించే వ్యక్తి నాతో పనిలో పోటీ పడాలే కానీ విమర్శలలో కాదు. నేను అనవసరంగా ఎవరి జోలికి పోను. కానీ నా జోలికి ఏ ఎవిడెన్స్ లేకుండా నన్ను విమర్శిస్తే మాత్రం నేను ఒప్పుకోను. అదేవిధంగా ఇప్పుడు విమర్శించే వ్యక్తి నా పనిని విమర్శిస్తే లేదా నన్ను విమర్శిస్తే బాగుంటుంది, కానీ వ్యక్తిగతంగా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ విమర్శలు చేస్తే మటుకు అది నా విషయంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క జనసేన నాయకుడు కానీ జన సైనికుడు కానీ ఎవరి విషయంలో అయినా కూడా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది తగదు. అది వాళ్ళ విజ్ఞాతకే వదిలేస్తాం. కానీ అతను చేసే ఆ వ్యక్తిగత విమర్శలను చూసి వాళ్ళ అమ్మా నాన్న కూడా సిగ్గుపడాలి, వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఏదన్నా పార్టీకి పనిచేసేటప్పుడు మేము తప్పు చేస్తే అది నా తప్పు అవుతుంది, నన్ను విమర్శించాలి. అంతేగాని వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి తిట్టడం అతనికి సంస్కారం, చదువు లేదనే దానికి అర్థం.